హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అంగులూరి అంజనీదేవి గారు రచించిన రెండో జీవితం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలు పెడదామా? భర్త చేత ఈ తాగుడు ఎలా అయినా మాన్పించాలి, లేకుంటే రోజు ఈ గొడవతో నలిగిపోతూ ఓర్పును అరువు తెచ్చుకోవాలంటే అసహజంగా అనిపిస్తోంది. అందుకే ఆమెలో ఓ ఆలోచన వచ్చింది. అది భర్తతో చెప్పాలని అతను వచ్చేంత వరకు ఎదురు చూస్తూ మెలకువతోనే ఉంది. వచ్చి పడుకున్నాడు శ్యాంవర్ధన్. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నలుపుతూ, నీ దగ్గర మంచి గుణం ఉంది వేదా. నీకెంత కోపం వచ్చినా నా మీద అలిగినా మూడంకి మాత్రం వెయ్యవు అన్నాడు ముద్దగా మాట్లాడుతూ. అతను కొంచెం తాగాడన్న విషయం వెంటనే తెలిసిపోతుంది. ఒక్క క్షణం బాధగా కళ్ళు మూసుకుంది. ఇన్ని రోజులు తాగి మాట్లాడే తండ్రిని దూరం నుండి భరించేది. ఇప్పుడు భర్తను దగ్గరగా ఉండి భరించాల్సి వస్తుంది. యాండి, ఇక్కడేదో హాస్పిటల్ ఉందట, అక్కడ డ్రింక్ చేయడానికి బాగా అలవాటు పడిన మగవాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారట. నాకెందుకో మీకు కౌన్సిలింగ్ అవసరం అనిపిస్తోంది. రేపు వెళ్దామా అంది చాలా ప్రేమగా. దేన్నైనా అమాంతం అంగీకరించే అమాయకుణ్ణి కాను నేను అన్నట్లు ఆమె నోటి మీద చేయి అడ్డం పెట్టాడు. రేపు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి మీ అమ్మని చూసుకునిరా, లేకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఇక పడుకో, మర్చిపోకు రేపు నువ్వు పుట్టింటికి వెళ్ళటం అన్నాడు. మనసునెవరో గట్టిగా నలిపినట్లయింది సంవేదకి. నిద్రపోతున్నట్లు నటిస్తూ కళ్ళు మూసుకుంది. నటనే జీవితమా అనుకుంది. తెల్లవారింది. సంవేద ఇంట్లో రోజులాగా ఉండలేకపోతోంది. ఆమె ఏ పని చేస్తున్నా రేపు వెళ్ళి మీ అమ్మని చూసుకునిరా అన్న భర్త మాటలే వినిపిస్తున్నాయి. పనంతా అయ్యాక ఆఫీస్కి ఫోన్ చేసి నేను మా ఇంటికి వెళ్తున్నాను అని భర్తతో చెప్పింది. శ్యాంవర్ధన్ కంగారు పడ్డాడు. రాత్రి టైంలో ఏదో మూడ్లో ఉండి అలా అంటే ఈ పిచ్చిది నిజంగానే వెళ్తుందా అని మనసులో అనుకుంటూ అతనేదో చెప్పబోయే లోపలే ఫోన్ పెట్టేసింది సంవేద. సరే వెళ్ళిరాని, పుట్టింటి మీద బెంగ కూడా కాస్త తగ్గుతుంది, వచ్చాక చెప్పిన మాట వింటుంది అని మనసులో అనుకున్నాడు. సంవేద పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళగానే చెల్లిని కావలించుకుని ముద్దు పెట్టుకుంది. తల్లి రెండు చేతుల్ని పట్టుకుని గిరగిరా తిప్పింది. తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న నేనొచ్చాను అంది. ఆయన ఆ మాట విని సంవేద వైపు చూడకుండానే అన్నాడు. దాంతో సంవేద మనసు చువుక్కుమన్నా ఆ సంతోషంలో అదేం పట్టించుకోలేదు. చెల్లెలితో కలిసి అన్నం తింటుంటే ఆనందంగా ఉంది. తల్లేమో అల్లుడి గారి గురించి అడుగుతూ ఇంకాస్త తినువేదా అంటూ వడ్డిస్తూ ఉంటే సంవేదకు మాటలు రాలేదు. ప్రేమగా తింటూ కూర్చుంది. భోజనాలయ్యాక అమ్మా, చెల్లి స్టిక్తో బ్యాలెన్స్ అయ్యి ఇప్పుడు బాగానే నడుస్తోంది, నాకు చాలా సంతోషంగా ఉంది అంది. ఒకప్పుడు స్టిక్ పట్టుకున్నా సరిగ్గా నడవలేకపోయిన నిశితను గుర్తు చేసుకుంటూ. కేరళ డాక్టర్ మన ఊరికి రావడమే నిశిత అదృష్టం. ఆయన ఇచ్చిన ఇంజెక్షన్లు బాగా పనిచేశాయి. నిశిత కూడా ఇప్పుడు అక్కన్నని చూస్తే ఆనందిస్తుందని రోజు నిన్ను గుర్తు చేసుకుంటూ ఉంది. ఒక్కోసారి రాత్రి వేళల్లో అక్క అక్క అంటూ కలవరిస్తోంది వేద అంది శకుంతల. అవునా అంటూ కదిలిపోయింది సంవేద. చెల్లెలు తనకెన్నిసార్లు గుర్తొచ్చిందో గుర్తు చేసుకుంది. అక్క, బావ నిన్ను బయటికి తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటారా అంది సడన్గా నిశిత. అలా తీసుకెళ్ళి తినిపిస్తేనే మంచి బావ అని నిశిత అభిప్రాయం. నవ్వింది సంవేద. ఎన్నో రకాల నవ్వుల్లో నుంచి ఓ నవ్వుని సెలెక్ట్ చేసుకుని నవ్వినట్లుందా నవ్వు. అక్క వైపు ఆసక్తిగా చూస్తోంది నిశిత. కూతురి చేతుల్ని ప్రేమగా నిమురుతూ గాజుల్ని సరిచేస్తూ ఏం చెప్తుందా అని ఎదురు చూస్తోంది శకుంతల. బావ చాలా మంచివాడు నిసి, ఒక్క మాటలో చెప్పాలంటే బంగారంతో కప్పబడిన ముత్యపు చిప్ప అంది సంవేద. అదేం పోలికే వేదక్క అంది నిశిత ఆశ్చర్యపోతూ. ఏమోనే, వినడానికి కాస్త ఎఫెక్టివ్గా ఉంటుందని అలా అన్నాను అంది సంవేద. హాయిగా నవ్వారు శకుంతల నిశిత. ఇక్కడ తండ్రి తాగినట్లే అక్కడ తన భర్త కూడా తాగుతాడని, తాగినప్పుడు అతన్ని భరించడం కష్టంగా ఉంటుందని చెప్తే వాళ్ళు తట్టుకోగలరా? అందుకే అబద్ధపు రంగునీళ్ళని నిజంపై చల్లి శ్యాంవర్ధన్ గురించి అందంగా చెప్పింది.
అది వింటున్నప్పుడు వాళ్ళ ముఖంలో కనిపిస్తున్న వెలుగును కొలవడానికి ఎన్ని క్యాలిక్యులేటర్లైనా సరిపోదనిపించింది సంవేదకు. సంవేద జీవితం సర్వాంగాలను అలంకరించుకుని ఉన్న పచ్చి పసుపు ముద్దలా అనిపించింది శకుంతలకు. కూతురు వెళ్ళేటప్పుడు కనుదిష్టి యంత్రాన్ని పంపాలనుకుంది. శకుంతల అంటూ భార్యను కేకేశాడు ప్రభాకర్. వస్తున్నా అంటూ భర్త దగ్గరికి వెళ్ళింది శకుంతల. అప్పటికే ఆయన ఓ రౌండ్ తాగి ఉన్నాడు. నీ పెద్ద కూతురు ఎన్ని రోజులు ఉంటుందిటా అంటూ భార్య వైపు చూడకుండా చిప్స్ తింటూ అడిగాడు. వచ్చింది ఈరోజే కదండి అంది శకుంతల. పెళ్లి చేసి పంపాక ఇంకా ఏం పని ఉందని వచ్చిందిటా ఇప్పుడు అన్నాడు. ఏదో పని ఉండి రాలేదండి, చూసిపోదామని వచ్చింది అంది శకుంతల. చూసిపోవడానికి ఇదేమైనా ఎగ్జిబిషనా అన్నాడు. ఆ మాటకి ఆశ్చర్యచకితురాలైంది శకుంతల. పుట్టింటిని ఎగ్జిబిషన్తో పోల్చకండి, వినటానికి బాగుండదు. కన్నవాళ్ళని చూడాలని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది. దానికి మీరు ఇలా అర్థాలు మార్చి మాట్లాడితే ఉరేసుకోవాలనిపిస్తుంది అంది. అర్థాలతో పరమార్థాలతో నాకేం పని? కష్టపడి పెళ్లి చేసి పంపాక ఇక్కడేం పని అంటున్నా అంతే. ఆ కుట్టిదాంతో ఎలాగో బాధలు తప్పవో. ఈ పెద్దది కూడా చూసిపోతాను అంటూ వచ్చి కూర్చుంటే సంపాదించి పెట్టేది నువ్వా నేనా అన్నాడు కఠినంగా. ఆ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి సంవేదకి. ఆమెలోని నరనరం వేదనతో మెలితిరుగుతోంది. భర్త మాటలకి బాధపడింది శకుంతల. ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడతారు. అదేమంటే ఉన్న విషయం మాట్లాడుతున్నాను, తప్పేంటి అంటాడు. ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు, కానీ మనుషులకి మనశ్శాంతి లేకుండా మాత్రం చేస్తాడు. ఇంకా ఏమంటాడో. సంవేద వింటే బాధపడుతుందని వెళ్ళి తలుపు మూసొచ్చింది. అక్క, నాన్న మాటలకి బాధపడుతున్నావా అంది నిశిత జాలిగా. ఇది బాధ అని ఎవరితో చెప్పుకోవాలి నిశి? అంటున్నది మన నాన్నే కదా. అయినా నాన్న పైకి అలా అంటారే కానీ లోపల మనమంటే ప్రేమ ఉంటుంది. నాన్నే లేకుంటే మనం ఇంత వాళ్ళం అయ్యేవాళ్ళమా అంది సంవేద. అక్క పైకి అలా మాట్లాడుతున్నా లోపల చాలా ఫీల్ అవుతుందని నిశితకి తెలుసు. నాన్న ఇలాంటి వ్యక్తి అని మీ అత్తగారికి తెలిస్తే ఎలా అక్క? అసలే ఆ రోజు నీ పెళ్లిలో కట్నం దగ్గర పెద్ద గొడవ చేసింది. ఆవిడకి డబ్బు పిచ్చి అని చాలామంది అన్నారు. నీకు ఆవిడతో కష్టంగా ఉంటుందేమోనని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. బాధగా ఉంటుందక్క అంది. నిశిత తలపై చెయ్యి వేసి గుండెలకి అదుముకుంది సంవేద. అలాంటిది ఏం లేదు నిశి, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు, సరేనా అంది సంవేద. సరే అన్నట్లు తల ఊపింది నిశిత. గోడకి కొత్తగా ఓ బొమ్మ తగిలించి ఉంటే సంవేద దృష్టి దాని మీద పడింది. ఆమె దాన్నే చూస్తూ ఆ బొమ్మ పక్కన ఒక చెంపపై నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తొడవడానికి మరో హృదయం పడే తపనే ప్రేమ. అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా మరో హృదయం పడే ఆరాటం స్నేహం అని రాసి ఉన్న క్యాప్షన్ చదివింది. ఈ బొమ్మ ఎక్కడిదే నిసి నీకు? క్యాప్షన్ కూడా చాలా బాగుంది అంది సంవేద దాన్నే చూస్తూ. కౌముది అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చిందక్క. ఆ బొమ్మను వాళ్ళ తమ్ముడు వేశాడట. ఎగ్జిబిషన్లో పెడితే చాలామంది కొంటున్నారని కూడా చెప్పింది అంది నిశిత. హృదయంలోకి తొంగి చూసుకుంటే కదా అక్కడ ఉండే కన్నీటి తడి కనిపించేది. ఎవరికి ఉంటుంది అంత ధైర్యం? హృదయం మాట పక్కన పెడితే పుట్టిల్లేమైనా ఎగ్జిబిషనా అన్న తండ్రి మాటలే హృదయాన్ని పుండులా మార్చి సలుపుతోంది. నిషి, నీకో జీవిత రహస్యం చెప్పనా అంది సంవేద. చెప్పక్క అంది నిశిత ఆసక్తిగా. స్త్రీకి 2 జీవితాలుంటాయి నిసి. ఒక జీవితం ఇక్కడ, ఒక జీవితం అక్కడ. ఎక్కడైనా మనలో కలిగే ఎమోషన్స్ని పూర్తి స్థాయిలో తగ్గించుకుని సంయమనం పాటిస్తేనే మానవ సంబంధాలు బాగుంటాయి అంది సంవేద. అక్కవైపు అలాగే చూసింది నిశిత. పెళ్ళయ్యాక వేదక్కలో ఇంత మార్పా అనుకుంటూ అవాక్కయింది. శృతికని పెళ్లి చేసుకునే ముందు సంవేదని పెళ్లి చేసుకుంటారని వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడమని కౌముదితో చెప్పాడు ద్రోణ. ద్రోణ సంవేదను ఇష్టపడుతున్నాడని కౌముదికి ఇన్ని రోజులు తెలీదు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న ఈ మధ్యనే పెళ్లి చేశాడు ద్రోణ. నాకు ఈ విషయం ముందు తెలుసుంటే బాగుండేది కదా. ప్రభాకర్ అంకుల్ తాగినప్పుడు ఎలా ఉన్నా ఆడపిల్లల్ని చాలా పద్ధతిగా క్రమశిక్షణతో పెంచాడు. సంవేద చాలా మంచి అమ్మాయి. ఇల్లు కాలేజ్ తప్ప మరో ప్రపంచం లేనట్లుండేది. ఆ అమ్మాయిని మనం మిస్ అయ్యాం అంది బాధగా.
ద్రోణ తట్టుకోలేకపోయాడు. ఇన్ని రోజులు ప్రతిదీ తను అనుకున్నట్లే జరుగుతోందని గర్వపడేవాడు. ఇప్పుడు ఆ భ్రమలో నుంచి బంతిలా బయటపడ్డాడు. నిస్సత్తువ ఆవరించినట్లయింది. మనశరీరాలు దేన్నో పోగొట్టుకున్నట్లు భయంకరమైన ఒంటరితనానికి లోనయ్యాడు. కొన్ని పోగొట్టుకున్నా దొరుకుతాయి, కొన్ని దొరకవు. దొరకని వాటిలో సంవేదం ఒకటి. తను చేజార్చుకున్నది ఎంత విలువైనదో, ఎంత ముఖ్యమైనదో అతనికి తెలుసు. అందుకే విలవిల్లాడుతున్నాడు. అదే సమయంలో మామయ్యకి శృతికదే ఆలోచన. ద్రోణ హాస్టల్లో ఉండనంటోందిట. అందులో ఉండే కొందరు అమ్మాయిల ఫోన్ కాల్స్ గురించి, వాళ్ళు చేస్తున్న ఎంజాయ్మెంట్ గురించి చెప్తూ చదువు మానేస్తానంటోందిట. ఎంత చెప్పినా వినట్లేదట. చదువు మానిపించి ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలి అంటున్నాడు మావయ్య. ఆయన బాధ చూడలేక శృతికకు పెళ్లి చేయమని చెప్పాను. అత్తయ్యకు కూడా నా మాటలు నచ్చాయి, కానీ మావయ్యకు శృతికను నీకు తప్ప ఇంకెవ్వరికీ ఇవ్వాలని లేదు అంది ద్రోణ తల్లి విమలమ్మ. విమలమ్మకి అలాగే చెప్పారు నరేంద్రనాథ్, సుభద్ర. ఉలిక్కిపడ్డట్టు తల్లి వైపు చూశాడు. నిర్ణయం నీదే ద్రోణ, నాదేం లేదు. ఇందులో బలవంతం కూడా లేదు. కానీ శృతిక నా అన్నయ్య కూతురు కాబట్టి నా కోడలైతే బాగుంటుందని నా ఆశ అంది. ద్రోణ మాట్లాడలేదు. ద్రోణ మౌనం చూస్తుంటే ఆమెకి ఇంకా ఉత్సాహం పెరిగింది. నువ్వు శృతికను తప్పకుండా చేసుకోవాలి ద్రోణ. ఎందుకంటే దానివల్ల మనమందరం ఆనందంగా ఉంటాం. మా అన్నా చెల్లెళ్ళ అనుబంధం కూడా పెరుగుతుంది. అనుబంధాలు, ఆత్మీయతలు ఎంత అవసరమో నీకు తెలుసు కదా. మీ నాన్నగారు కూడా శృతిక మన ఇంట్లో తిరుగుతుంటే కళగా ఉంటుంది, మన అబ్బాయి పక్కన ఉండదగిన అమ్మాయి అని అంటున్నారు అంది విమలమ్మ. అన్ని వైపుల నుండి మాట్లాడుతున్న విమలమ్మలోని తల్లి మనసు అర్థం చేసుకున్నాడు ద్రోణ. శృతిక అభిప్రాయం అడిగారా అన్నాడు. అదొట్టి పిచ్చి పిల్లరా, నువ్వంటే ప్రాణం దానికి. అదే నేను మావయ్య మాట్లాడుకున్నాం. అందుకే మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాం. నువ్వు ఒప్పుకుంటే మా ప్రయత్నాలు మేం చేస్తాం. పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటాం అంది. ఆమె ముఖంలో ఎప్పుడూ కనిపించని ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని ఆమెకు దూరం చేయకూడదు అనుకున్నాడు. శృతికను పెళ్లి చేసుకున్నాడు ద్రోణ. రోజులు గడుస్తున్నాయి. ద్రోణ చిత్రకారుడిగా చరిత్ర సృష్టించాలనుకుంటున్నాడు. అనుభూతి కుంచెను మనసు రంగులో ముంచి అతనెక్కడ విదిలించినా అదో అందమైన బొమ్మ అవుతుంది. ఇది నిజంగా గీసిన బొమ్మ లేక బ్రహ్మ సృష్టించిన అపురూపమైన అందమా అనిపిస్తుంది. అంతటి జీవకళను తన కదలికలతో సృష్టిస్తున్న ఆ కుంచె అతనికో వరం. అతనిలో ఒక్క ఆర్తే కాక మంచి లిటరరీ మైండ్, లిటరరీ టేస్ట్ ఉంది. దేన్నైనా త్వరగా గ్రహిస్తాడు. స్టాండ్ బోర్డు ముందు నిలబడి బొమ్మ గీస్తున్నాడు ద్రోణ. చుట్టూ కొండలు, మధ్యలో కొలను. ఆ కొలను చుట్టూ ఆకుపచ్చని పచ్చిక. ఆ పచ్చికలో రకరకాల పక్షులు, కుందేళ్లు. అక్కడ నిలబడిన ఇద్దరు వృద్ధులు తమ చేతికర్రను పక్కన పెట్టి కుందేళ్లను చేతిలో పట్టుకుని నిమురుతూ ఉంటే, పక్షులు కొన్ని ఆనంద తాండవం చేస్తున్నట్లు ఎగురుతూ ఉంటే ద్రోణ కుంచె ఆ పక్షుల రెక్కలకి ఫినిషింగ్ టచ్ ఇస్తోంది. ఆ తర్వాత అతని కుంచె పక్షుల రెక్కల్ని వదిలి కుందేళ్ల చెక్కిళ్లను మీటినప్పుడు గిలిగింతలు పెట్టినట్లై నిజంగా ఆ కుందేలు ఉలిక్కి పడిందా అనిపిస్తుంది. నెమ్మదిగా అతని కుంచె కిందకి జారి నెమలిని నిమరగా ఆ నెమలి నరనరం మెలితిరిగినట్లు పురివిప్పింది. అలా చకచకా కదులుతున్న అతని కుంచె కదలికలు అనంతంలా అద్భుతంగా సాగుతూ ఉంటే అతని మొబైల్ రింగ్ అయింది. చిత్రం గీస్తూ మధ్యలో ఫోన్ లిఫ్ట్ చేసే అలవాటు అతనికి లేదు. అదలా మోగి మోగి నో ఆన్సరింగ్ అంటూ ఆగిపోవాల్సిందే. కానీ స్క్రీన్పై ఆముక్త పేరు కనిపించింది. వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో, చెప్పు ఆముక్త అన్నాడు. మొబైల్ని టీపాయ్ మీద పెట్టి లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు. ఫోన్ మాట్లాడుతున్న అతని కుంచె ఆగకుండా బొమ్మకి అక్కడక్కడ రఫ్ చేస్తూ కదులుతూనే ఉంది. నేను కవిత రాశాను ద్రోణ, దానికి నువ్వు బొమ్మ వెయ్యాలి. కవిత కూడా ఎలా ఉందో చెప్పాలి అంది యాంగ్జైటీగా. ఆముక్త గొంతులోని ఆనందం తరంగాలై అతని చెవుల్ని సోకుతూ ఉంటే పసితనం, అమాయకత్వం ప్రోధి చేసినట్లు అనిపించింది. ఇలాంటి అనుభూతిని ఒక్క ఆర్టిస్టులు మాత్రమే పొందగలుగుతారు. కంగ్రాట్స్ ఆముక్త, అయినా కవితలు రాయటం నీకు కొత్త ఏం కాదుగా అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన నువ్వు నువ్వు అని పిలుచుకునే చను ఉంది. ఈ కవిత చాలా కష్టపడి రాశాను ద్రోణ, ఎన్నో రోజులు ఆలోచించి ఎంతో ఫీలింగ్తో రాశాను అంది. కవిత రాయాలన్నా బొమ్మ గీయాలన్నా ఫీలింగ్ కావాలి. ఆ ఫీలింగ్ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా, ఇష్టంగా, ఇప్పుడే మొదలుపెట్టినట్లు తడబాటుగా, బాధగా, హాయిగా, ఇబ్బందిగా, ఉత్సాహంగా రకరకాలుగా ఉంటుంది.
ఇది ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అనుభవం అయ్యే ఉంటుంది. అందుకే నెమ్మదిగా నవ్వాడు ద్రోణ. నువ్వు నవ్వుతున్నావు ద్రోణ, అంటే నా కవితకి బొమ్మ వేయవా? కవిత ఎలా ఉందో చూడవా? జోక్గా తీసుకుంటున్నావా అంది గొంతులోకి సీరియస్నెస్ని తెచ్చుకుంటూ. అలాంటిదేం లేదా ముక్త, ఈ బొమ్మ పూర్తి కాగానే నీ కవితకి బొమ్మ వేస్తాను అన్నాడు. మొన్న నువ్వు ఒక ప్రముఖ కవితలకి బొమ్మలు వేసా చూడు, అలా వెయ్యాలి నా కవితకి అంది ఆశగా. నీ కవిత ఏ రేంజ్లో ఉందో చూడాలిగా అన్నాడు. ఆముక్త ఫోన్లో తన కవిత గురించి చెప్తోంది. భర్తతో ఏదో పని ఉండి తలుపు తీసుకుని లోపలికి తొంగి చూసిన శృతిక ఫోన్లో అమ్మాయి గొంతు విని షాక్ తిన్న దానిలా చూసింది. దడాలున చప్పుడు వచ్చేలా గట్టిగా తలుపేసి వెనక్కి వెళ్ళింది. ఆ చప్పుడుకి ఒక క్షణం కళ్ళు మూసుకుని ఇరిటేషన్గా ఫీల్ అయి బాగా డిస్టర్బ్ అయినట్లు తల విదిలించాడు ద్రోణ. రేపొస్తాను ద్రోణ మీ ఇంటికి నా కవితతో అంది ఆముక్త సంతోషంగా. సరే ఆముక్త, అలాగేరా అంటూ ఫోన్ కట్ చేశాడు ద్రోణ. ద్రోణకి కాల్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నాను ద్రోణ అంది ఆముక్త. ఎప్పుడు రావాలో చెప్పాడు ద్రోణ. సరిగ్గా అతను చెప్పిన టైంకు గేట్ తీసుకుని లోపలికి మెల్లిగా నడిచి నేరుగా అతను బొమ్మలు వేసే గదిలోకి వెళ్ళింది ఆముక్త. ఆమె అలా ద్రోణ గదిలోకి వెళ్ళటం గార్డెన్లో పూలు కోస్తున్న శృతిక చూసింది. నిన్న ఫోన్లో మాట్లాడింది ఈవిడే కాబోలు అన్న ఆలోచన రాగానే ఆమె మనసు ముడుచుకుపోయింది. ఆముక్తను చూడగానే చిరునవ్వుతో విష్ చేసి కూర్చోమన్నట్లు కుర్చీ చూపించాడు ద్రోణ. కూర్చుంది ఆముక్త. ద్రోణ వేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకుంది ఆముక్త. మన బిడ్డల్ని ఎవరైనా ఇష్టపడ్డప్పుడు మన ఆనందం ఆకాశాన్ని ఎలా తాకుతుందో అదే స్థాయి ఆనందంలో ఉన్నాడు ద్రోణ. ద్రోణ చాలా చిన్న వయసు నుండే చిత్రాలు గీస్తున్నాడు. ప్రతి చిత్ర ప్రదర్శనలో తన చిత్రాలను ఎంట్రీ చేస్తూ ఉంటాడు. అతని చిత్రాలు మిగిలిన వాళ్లకన్నా విభిన్నంగా ఉంటూ కళాప్రియులకు గొప్ప అనుభూతిని అందిస్తూ ఉంటాయి. ఊహలు భ్రమలు కాకుండా స్పష్టమైన వాస్తవాలను తన బొమ్మల్లో ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ అనేక ప్రదర్శనల్లో పాల్గొని అందరి మెప్పు పొందటమే కాక అక్కడక్కడ ఉన్న ఆర్ట్ గ్యాలరీ స్పేస్లో అతని బొమ్మలను ప్రదర్శనకి ఉంచడం విశేషం. రీసెంట్గా అతను చేసిన ప్రయోగాలు కళాభిమానులనే కాక తోటి చిత్రకారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తి వారి అభినందనల వర్షంలో తడిసిపోతున్నాడు. ద్రోణ చిత్రకళలో పీజీ చేశాడు. అంతేకాదు ముంబైలోని పాయింట్ ఆఫ్ వ్యూ గ్యాలరీలో జరిగిన ప్రదర్శనలో అతని చిత్రాలు గొప్పగా వెలుగు చూశాయి. జైపూర్, భూపాల్, కలకత్తా, బెంగళూరు, న్యూఢిల్లీ లాంటి నగరాలే కాక లండన్, ఫ్రాన్స్, శ్రీలంక, న్యూజెర్సీ లాంటి ఇతర దేశాల్లో కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్లలో అతని బొమ్మల్ని ఉంచాడు. ఈ కవిత చదువు ద్రోణ, ఇందులోని నా భావాన్ని మీ బొమ్మ రూపంలో చూసుకోవాలని ఉంది అంది ఆముక్త. వెంటనే ఆ కవితని తీసుకుని చదవటం మొదలుపెట్టాడు ద్రోణ. కవిత చదవటం పూర్తి కాగానే దీర్ఘంగా నిట్టూర్చాడు. కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ కవిత పట్ల అసంతృప్తి ఉన్నట్లు అతని ముఖంలో కనిపించకుండా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. ఏంటి ద్రోణ, నా కవిత అంతగా ఆలోచింపు చేస్తోందా? నువ్వు అలా అన్నావనుకో నాకు చాలా గర్వంగా ఉంటుంది అంది ఆముక్త. అలా అని నేనేం అనలేదు ఆముక్త, నీ కవితలో భావం బాగుంది కానీ అంటూ అసంతృప్తిగా చూశాడు. ఆమె మనసు కుంచుకుపోయింది. ఇంకా ఏమైనా స్పష్టత రావాలంటావా ద్రోణ అంది లోగొంతుకుతో. ఇప్పటికే ఆ కవితకి పడ్డ కష్టం అంతా ఇంత కాదు, ఇంకా కష్టపడాలంటే తన వల్ల కాదేమో అన్నంతగా కష్టపడింది. నీకెలా చెప్పాలో తెలియని సందిగ్ధతలో ఉన్నాను ఆముక్త. నీ కవితకి బొమ్మ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. ఆలోచించాలి అంటే నా కవితలో అంత ఇన్స్పిరేషన్ లేదనే కదా దాని అర్థం అంది, అసలు ద్రోణకి ఏదీ నచ్చదు అన్నట్లు. ఇన్స్పిరేషన్ అంటే పీకాసో లాంటి చిత్రకారుడికి గాగిన్ నైపుణ్యం స్ఫూర్తినిస్తే ఆయన జీవితం సోమర్సెట్ మామ్ లాంటి రచయితను చలింపచేసి పుస్తకం రాసేలా చేసిందట. ఇప్పుడు చెప్పు, ఇన్స్పిరేషన్ అంటే ఎలా ఉండాలో? నువ్వు అలా ఎందుకు ట్రై చేయకూడదు అన్నాడు. ఏదో అద్భుతమైన ఫీలింగ్తో ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. అంతలోనే తనలోకి తాను చూసుకున్నట్లయి, నా ముఖం నేనేంటి, నాకు వాళ్లతో పోలికేంటి ద్రోణ అంది ఆశ్చర్యపోతూ. ఒక క్షణం ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు ద్రోణ. గొప్పవాళ్లంతా ఒకప్పుడు నీలాగా అనుకున్న వాళ్లే. సరైన కోణంలో ఆలోచించి సరైన శిక్షణ పొంది క్రమశిక్షణతో కృషి చేస్తే సాధ్యం కానిదేదీ లేదు.
అలా కృషి చేస్తేనే కాలంతో పాటు నిలబడిపోతాం. దేనికైనా డెడికేషన్ అవసరం అన్నాడు. ఏదో ఊహించుకుంటూ 4 వాక్యాలు రాసి చుట్టుపక్కల వాళ్ళు దాన్ని మెచ్చుకోగానే అదో గొప్ప కవితలా ఫీల్ అయ్యే ఆమెకి ద్రోణ మాటలు కొరుకుడు పట్టం లేదు. పైగా తన స్థాయిని ఈ విధంగా ఆమె ఎప్పుడూ అంచనా వేసుకోలేదు. మన కళాకారుల ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది ఆముక్త. నేను చిత్రకారుణ్ణి కాబట్టి నా ఆలోచనలన్నీ నాకన్నా ముందు కృషి చేసిన చిత్రకారుల చుట్టే తిరుగుతాయి. వాళ్ళు ఎలాంటి మెలకువల్ని పాటించారు, వాళ్ళు గీసుకున్న చిత్రాలు, ఆ చిత్రాలకి వేసిన పెయింట్, రంగుల్ని కలుపుకోవటంలో చూపిన కొత్తదనం పరిశీలిస్తాను. అలాగే నువ్వు కూడా కవితలు రాసే ముందు గొప్పవాళ్ళు రాసిన పుస్తకాలను బాగా చదవాలి, వాళ్ళేం చెప్పారో పరిశీలించాలి అన్నాడు. చెక్కిట చేయి చేర్చి వింటూ, ఇన్నాళ్ళు చిత్రకారుడంటే నువ్వే అనుకున్నాను. నాకు తెలిసిన ప్రపంచం చిన్నది కావచ్చు. రైటర్స్ లాగా చిత్రకారులు కూడా ఎక్కువ మంది ఉంటారా అంది. ఎక్కువ మంది ఉన్నా కాలంతో పాటు నిలబడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆముక్త. వాళ్లలో మోనాలిసా చిత్రాన్ని మనకి బహుమతిగా ఇచ్చాడు లీనార్డో. ఆయన చిత్రాలకి మొట్టమొదట ఆయిల్ పెయింట్ వాడొచ్చునన్న విషయాన్ని కనుక్కున్నాడుట. తర్వాత మైకేలాంగిలో ఈయన 100 అడుగుల ఎత్తున చర్చి అంతర్భాగపు పైకప్పు మొత్తాన్ని బొమ్మలో చిత్రీకరించడం కోసం 4 సుదీర్ఘమైన సంవత్సరాలు ఒక్కడే మంచెపై వెల్లకిలా పడుకుని అవిరామంగా పనిచేసి వెన్నుముక పోగొట్టుకున్న చిత్రకారుడట. ఆ తర్వాత పికాసో అనే చిత్రకారుడు ఏదైనా ఒక చిత్రాన్ని చూడాలంటే కళ్ళతో కాదు మెదడుతో అని తన చిత్రాల్లో అందాన్ని తగ్గించి క్లిష్టతను పెంచాడట. ఇవన్నీ నాకెలా తెలుసని అనుకుంటున్నావా? కొందరు రాసిన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను అన్నాడు ద్రోణ. వాళ్ళెప్పటి వాళ్ళు? ఆ పేర్లు కూడా అదోలా ఉన్నాయి అంది ఆముక్త ఆసక్తిగా. చెప్పానుగా, ప్రతిభ ఉన్న కళాకారులు కాలంతో పాటు జీవిస్తారని. మనలాంటి వాళ్ళకి మైలురాళ్ళు అన్నాడు. మరి మనం వాళ్ళలా కాగలమా అంది. ఒక్క రోజులో ఒక్క రాత్రిలో కాలేము. అహోరాత్రులు నిద్రమానుకుని కష్టించిన కళాకారులే ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ మెరుపులు అన్నాడు. ఒక్క నిమిషం ద్రోణ. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అనే పాటలో రవివర్మ పేరుంది కదా, ఆయన కూడా చిత్రకారుడేనా అంది ఆముక్త. అద్భుతమైన చిత్రకారుడు. ఆయన 18వ శతాబ్దానికి చెందినవాడు. ఎవరి సాయం లేకుండానే 9 ఏళ్ల పాటు స్వయం కృషి సాగించి పరిశోధనలు చేసి వైఫల్యాలను తట్టుకుని తనకి తానుగా రంగుల మిశ్రమాన్ని నేర్చుకుని పూర్తిగా చిత్రకళకే అంకితమైపోయాడు అన్నాడు. ఏం సాధించాడు అంది ఆముక్త. చాలా సాధించాడు. 1873లో తన కురులను మల్లెమాలతో అలంకరించుకుంటున్న నాయర్ వనితను చిత్రించాడు. దాన్ని మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తే స్వర్ణ పథకం గెలుచుకుంది. 1874లో శరబత్ వాద్యాన్ని వాయిస్తున్న తమిళ మహిళ చిత్రానికి కూడా మద్రాసులో జరిగిన ప్రదర్శనలో ప్రథమ బహుమతి లభించింది. 1875లో పారదర్శకమైన ఒక తెర కింద సయ్య మీద పవళించిన ఒక మలయాళీ సుందరి తన సహచరితో జలక్రీడ నెరుపుతున్న చిత్రం. మళ్ళీ 1876లో దుష్యంతుడికి ప్రేమలేఖ రాస్తున్న శకుంతల. ఇది భారతీయ చిత్రకళా చరిత్రలో అపూర్వం. మద్రాసులో జరిగిన ప్రదర్శనలో ప్రదర్శించబడిన చరిత్ర ప్రసిద్ధ చిత్రం. ఈ విధంగా రవివర్మ చిత్రలేఖన పరిధి బాగా విస్తరించి స్వదేశాల్లో విదేశాల్లో అభిమానులు పెరిగి అతని చిత్రాలను కొనేవాళ్లు ఎక్కువయ్యారు. ఇంతకన్నా ఓ కళాకారుడు సాధించవలసింది ఏముంది అన్నాడు ద్రోణ. దీన్ని బట్టి నాకు తెలిసింది ఏమిటంటే రాజా రవివర్మ చిత్రాలకి ఆడవాళ్ల సౌందర్యమే ఇన్స్పిరేషన్ అయ్యిందని. ఎంతైనా మా ఆడవాళ్లం గ్రేట్ అంది ఆముక్త గర్వంగా. మౌనంగా విన్నాడు ద్రోణ. కర్టెన్ తొలగించుకుని 2 కాఫీ కప్పులతో వచ్చి ఒకటి భర్తకి రెండవది ఆముక్తకి ఇవ్వబోయి కప్పులోని కాఫీ అంతా ఆముక్త చీరపై పోసింది శృతిక. ఆ వేడికి చురుక్కుమని టక్కున లేచి నిలబడి కర్చీఫ్తో చీరపై కాఫీ మరకల్ని తుడుచుకుంది ఆముక్త. అయ్యో, లోపలికెళ్ళి వాష్ చేసుకో ఆముక్త అంటూ నొచ్చుకున్నాడు ద్రోణ. భర్త ముఖంలోని ఆ ఫీలింగ్ని భరించలేకపోయింది శృతిక. కాఫీయే కదా పడింది, అదేదో యాసిడ్ పడినట్లు ఏంటా ఎక్స్ప్రెషన్ అనుకుంది. తను కావాలని పోసినట్లు వాళ్ళకి తెలియకుండా నటిస్తూ సారీ రండి వాష్ బేసిన్ చూపిస్తాను అంది శృతిక. శృతిక వెంట నడిచింది ఆముక్త. ఆముక్త వివరాలు తెలుసుకోవాలని మీ వారేం చేస్తారు అంది మెల్లగా శృతిక.
రియల్ ఎస్టేట్ బిజినెస్ అంది ఆముక్త. ఇంకేం అడగాలో తోచక అంతకు మించి మొహమాటంగా అనిపించి, అదిగోండి అదే వాష్ బేసిన్, అటు వెళ్ళండి అంటూ చాలా క్యాజువల్గా తనకేదో పని ఉన్నట్లు పక్కకెళ్ళింది శృతిక. ట్యాప్ తిప్పి కాఫీ మరకల్ని కడుక్కుని వచ్చి ద్రోణ దగ్గర కూర్చుంది ఆముక్త. ఆమెకింకా చిత్రకారుల గురించి తెలుసుకోవాలని ఉంది. బాపు బొమ్మలా ఉంది అంటారు, ఆయన బొమ్మలకి ఎందుకంత ప్రత్యేకత అంది ఆముక్త. అదొక ప్రత్యేకమైన శైలి, అందుకే బాపు ప్రజల నాలుకపై ఉండిపోయాడు. నాకు నచ్చిన వాళ్లలో ప్రస్తుతం బాపు తర్వాత కరుణాకర్ ఒకరు. ఆయన బొమ్మలు బాగుంటాయి అన్నాడు ద్రోణ. మరి నా కవితకి బొమ్మ అని ఆమె అడగబోతుంటే ఆ రూమ్ని క్లీన్ చేద్దామని శృతిక వ్యాక్యూమ్ క్లీనర్తో లోపలికి వచ్చింది. ఎప్పుడైనా ఆ గదిని టైం ప్రకారం శృతికనే క్లీన్ చేస్తుంది, వర్కర్ని రానివ్వదు. చూద్దాం ఆముక్త, ఆ కవిత గురించి నేను తర్వాత మాట్లాడతాను అంటూ లేచాడు ద్రోణ. ఆముక్త నమస్తే చెప్పి ఇంటికెళ్ళింది. నిండు పౌర్ణమి కావటంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. స్టాండ్, బోర్డ్, కలర్స్ని డాబా మీదికి తీసుకెళ్లి ట్యూబ్లైట్ అమర్చుకుని బొమ్మ వేస్తున్నాడు ద్రోణ. కొద్ది నిమిషాలు గడిచాక కరెంటు పోయింది. వెలుగుతున్న ట్యూబ్లైట్ ఆరిపోయి వెన్నెలే మిగిలింది. శృతికకు ఇంట్లో క్యాండిల్ దొరకలేదు. చీకట్లో భయం అనిపించి భర్తను వెతుక్కుంటూ ఒక్కో మెట్టు ఎక్కి డాబా పైకొచ్చింది. శృతికను గమనించలేదు ద్రోణ. అప్పుడే ఏదో కాల్ రావటంతో డాబాపై తిరుగుతూ మాట్లాడుతున్నాడు. అతను చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు. మండింది శృతికకు. ఆ కాల్ ఆముక్తదే అనుకుంది. ఎప్పుడైనా ద్రోణ డాబాపైకి వెళ్ళినప్పుడు వెన్నెలంటే అతనికి బాగా ఇష్టం అనుకునేది. వెన్నెల్లో, మెరుపుల్లో, మేఘాల్లో కొందరు సౌందర్యాన్ని వెతుక్కుని ఎలా ఆరాధిస్తారో, ప్రేమిస్తారో, జీవిస్తారో ద్రోణ కూడా అలాగే అనుకుంది. ఎంతైనా ఆర్టిస్ట్ కదా, ఆ మాత్రం రసానుభూతి తప్పకుండా ఉంటుందని కూడా అనుకుంది. కానీ ఇలా తనకి తెలియకుండా డాబాపైకి చేరి ఫోన్లో ఆడవాళ్లతో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడని తెలీదు. ఇప్పుడు తెలిసి అగ్నిహోత్రినిలా ఓ చూపు చూసింది. కోపంగా, కసిగా నేలపై కాలితో తన్నింది. ఒక్కో మెట్టు దిగి గదిలోకి వెళ్ళింది. ఆమె మనసంతా చీకటైంది. బయట చీకటిని గమనించే స్థితిలో లేదు. వెలుగు అనేది ఎదురు చూసినా వస్తుంది, చూడకపోయినా వస్తుంది. అలాగే కరెంట్ వచ్చి లైట్లు వెలిగాయి. ఓ గంట తర్వాత కిందికెళ్ళి శృతిక పక్కన పడుకున్నాడు ద్రోణవర్షిత్. అతనికి మళ్ళీ ఫోన్ వచ్చింది. రింగ్ విని వెంటనే మొబైల్ ఆన్ చేసి హలో అన్నాడు. అతని గొంతు వింటూ ఉంటే నరనరం మెలిపెట్టినట్లు ముత్తుకోవటంతో అప్పటి వరకు ఆపుకుని ఉన్న కోపాన్ని బయటికి లాగింది శృతిక. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. ఎవరి దగ్గర నుండి వచ్చిందండి ఆ ఫోన్ అంది గట్టిగా. ఒక్క నిమిషం అంటూ శృతిక వైపు చూసి, ఎడిటర్ దగ్గర నుండి ఏదో సీరియల్ పంపుతారట, దానికి నన్ను బొమ్మలు వేయమంటున్నారు అని చెప్పి. ఓకే సార్, గుడ్ నైట్ అంటూ మొబైల్ ఆఫ్ చేసి టీపాయ్ మీద పెట్టాడు ద్రోణ. చచ్చిపోతున్నా మీ ఫోన్ కాల్స్తో, రాత్రి పొగలు అంది. పిచ్చెక్కినట్లు తల పట్టుకుంది శృతిక. విషయం అర్థం కాక, ఏమైంది శృతి, ఏంటి అలా ఉన్నావు అన్నాడు ద్రోణ. ఈవేళ ఎందుకో శృతికలో చాలా మార్పు కనిపిస్తోంది ద్రోణకి. ఉదయం ఆవిడ మీరు మీ బొమ్మల గదిలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు కదా, మళ్ళీ ఈ ఫోన్లేంటి, నేనుండాలా వద్దా అంది. ఇప్పుడు అర్థమైంది ద్రోణకి ఆముక్త గురించి అతిగా ఆలోచిస్తోందని. నేను ఆర్టిస్ట్ని శృతి, నా దగ్గరికి అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, ఫోన్లు కూడా చేస్తారు. ఎవరిని చూసినా, ఏ ఫోన్ విన్నా నువ్వు ఇలా హర్ట్ అయ్యి రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. నేనేదో తప్పు చేస్తున్న వాడిలా నీకు సంజాయిషి ఇచ్చుకోవటం నాకు నచ్చని పని. ఇంకెప్పుడు నువ్వు ఇలా ఫీల్ కాకు అన్నాడు అతి ముఖ్యమైన విషయం చెప్తున్నట్టు. పొగరుగా తలెగిరేసింది. మేనత్త కొడుకువని నన్ను నెత్తిన పెట్టుకుని చూస్తావని మా వాళ్ళు నాకెన్నో ఆశలు పెట్టి పెళ్లి చేశారు. ఒక్కరోజన్నా నేను మనశ్శాంతిగా లేను. ఎంత ఆర్టిస్ట్ అయితే మాత్రం ఈ అమ్మాయిలేంటి, ఈ ఫోన్లేంటి అంది కంచులా అరుస్తూ. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు శృతి అంటూ ఏదో నచ్చ చెప్పబోయాడు. నన్ను తాకకండి, ఇలాంటి ముసుగు బతుకులంటేనే నాకు చిరాకు. ఎందుకండి దొంగ నాటకాలు, ఎవరిని సంతోషపెట్టాలని అంది. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు, పడుకో అన్నాడు ద్రోణ. నేను పడుకుంటే మళ్ళీ ఫోన్లో మాట్లాడుకుంటారు అంతేగా అంది. ఆమె కళ్ళు ఎర్రగా మారి ఆమె బుగ్గలతో పోటీ పడుతున్నాయి. నీకెంత చెప్పినా అర్థం కానప్పుడు నేనేం చేయలేను, నేను పడుకుంటున్నాను, లైట్ ఆపు అన్నాడు. ఆమె కదల్లేదు, లైట్ ఆపలేదు.
అతనే లేచి స్విచ్ ఆపి పడుకున్నాడు. అతను పడుకున్నా ఆమె మాట్లాడుతూనే ఉంది. నిద్రపోతున్నట్లు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చూసి ఉడికిపోతున్న దానిలా లేచి నిలబడింది. ఆ గదిలో వాకింగ్ చేస్తున్న దానిలా సీరియస్గా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఒక కన్ను కొద్దిగా తెరిచి శృతికను చూశాడు ద్రోణ. ఇలా అర్ధరాత్రులు కూడా వాకింగ్ చేయొచ్చని తెలిస్తే ఆడవాళ్లు అర్ధరాత్రులు బయటికెళ్ళి షాపులు తెరిపించి షాపింగ్ చేస్తారు కాబోలు. అప్పుడు మొదలవుతాయి కదా ఆర్థిక మాంద్యం బాగలేదనే మగవాళ్ళకి కష్టాలు. నేనిప్పుడు నిద్ర నటించకపోతే శృతిక తన నోటి వాక్కుల వడదెబ్బలను రుచి చూపిస్తుంది. అయ్యో, నా భాష ఏంటి ఇలా తయారైంది? నా చేతిలో ఉండేది కలమా కుంచా అని మనసులో అనుకుంటూ తెరిచిన ఆ ఒక్క కన్ను కూడా టక్కున మూసుకున్నాడు. శృతికకు నిద్ర రావటం లేదు. చక్కగా జీవితాన్ని అనుభవించాల్సినప్పుడు భర్తతో అనుకూలత లేక మనసును అనుమానమనే రంపంతో కోసుకుంటూ మౌనంగా ఒంటరిగా ఉండాలంటే ఏ స్త్రీకైనా కష్టమే. ప్రేమ, ఆశ, నమ్మకం ఇవి ఉంటేనే జీవితం. ఇవి లేనప్పుడు సారం లేని మట్టిలో వేసిన మొక్కలా వెలవెలపోతుంది. అది అర్థం చేసుకోకుండా తను ఏదనుకుంటే అదే నిజమని భర్త బిహేవియర్ని నెగిటివ్ కోణంలో చూడటం అలవాటు చేసుకున్నాక ఏది కష్టమో ఏది కష్టం కాదో తెలుసుకునే స్థితిని దాటిపోతుంది ఏ భార్య అయినా. అదే స్థితిలో ఉంది శృతిక. భర్త నిద్రపోతూ ఉంటే మతిస్థిమితం లేని దానిలా ఆ గదిలో ఒంటరిగా తిరుగుతూనే ఉంది శృతిక. 3వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాల్లో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.